హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సంతోషంగా ఉంది. మాకైతే దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం మేము ఆల్మోస్ట్. కానీ స్వామివారిని ఊరేగిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట. చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలి అనుకుంటే. ఆల్మోస్ట్ దర్శనం అయిపోయి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇంకొక 2 ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ ఇలా ఊరేగింపు జరుగుతుందన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా మాకైతే. అది పట్టుకొని మేము కూడా మోద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఎవరైతే వైట్ షర్ట్ వైట్ పంచ కట్టుకున్న వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఇస్తారంట, మిగతాది మాత్రం గుడి వాళ్ళే చేస్తున్నారు. చాలా డేస్ నుండి సింహాచలం వెళ్ళాలనుకుంటున్నాము. గిరి ప్రదక్షిణ తర్వాత స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అంటారు కదా, సో మేము వెళ్ళలేదు మాట. వెళ్దామని అనుకుంటున్నాము. ముందు రోజు వెళ్దాం అనుకున్నాము, కొద్దిగా ఏదో వర్క్ ఉండి పోస్ట్ పోన్ అయ్యింది. సో మేబీ దీనికోసమేనేమో అంత హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. సో యాక్చువల్గా స్టెప్స్ కాదు, ఈసారి రోడ్డు మీద అలా నడుచుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఎందుకు వద్దు, స్టెప్సే ఎక్కాలి అని చెప్పేసి అంటున్నారని స్టెప్సే ఎక్కాము. మేము స్టార్ట్ అయింది అయితే 3:50కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళినప్పటికీ 4:20 or 4:30 అయ్యింది. సో ఇంకా మొదటి మెట్టు దగ్గర దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. సో మేము కొంచెం ఫుడ్ తినేసి వెళ్ళడం వల్ల కొంచెం హెవీగా అనిపించింది మాకైతే. బట్ 20 to 30 మినిట్స్లో స్టెప్స్ అయితే ఎక్కేసాం మేమైతే. అండ్ ఇక్కడ దారి చూసారు ఎంత బాగా పడుతుందో. సో అన్నీ చూసుకొని మెల్లగా స్టెప్స్ ఎక్కాము. అయినా సరే 20 to 30 మినిట్స్లో స్టెప్స్ అయితే మేము ఎక్కేసాము. సో నాకన్నా మా అక్క అయితే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది, నేను కొద్దిగా స్లో అయ్యాను కానీ. అండ్ పక్కన కొత్త స్టెప్స్ కడుతున్నారు, ఇది గోడ విరిగిపోతున్నట్టు అనిపించింది. సో ఇలా కొంచెం ముందుకి కదిలిపోయింది అన్నమాట. మేబీ అందుకేనేమో కొత్త స్టెప్స్ కడుతున్నారు. అండ్ స్టెప్స్ చాలామంది బొట్లు పెట్టుకొని ఎక్కుతున్నారు, కొంతమంది దీపాలు పెట్టుకొని ఎక్కుతున్నారు, కొంతమంది హారతి బిళ్ళలు పట్టుకొని ఎక్కుతున్నారు. నా చిన్నప్పుడు ఎప్పుడో నేను ఆ పైకి వెళ్ళాను, నా స్కూల్ డేస్ 10th క్లాస్లో అనుకుంటా. మా ట్యూషన్ టీం అందరం వెళ్ళాము, అప్పుడు పైకి ఎక్కామంతే. దాని తర్వాత చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు పైకి వెళ్ళలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా వెళ్ళలేదు, మీ అందరితో షేర్ చేశాను అంతే. సో ఇక్కడే నాకు ఇక్కడిక్కడ గోడ కొంచెం జరుగుతుంది అనిపించింది. మేబీ అందుకనే కొత్తగా స్టెప్స్ అన్నీ కడుతున్నారు. వినాయకుడు చూడడానికి ఎంత బాగున్నారో చూడండి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇక్కడ పంతులు గారు ఉంటారు. ఈవినింగ్ 4 అవ్వడం వల్ల అనుకుంటే ఎవరు లేరు. ఈ కోతి ఎంత అందంగా ఉందో, కోతి అనకూడదు సారీ, ఎంత బాగున్నారో, చాలా అందంగా ఉన్నారు. వెంకీ అయితే 11 మెట్లు మోకాల మెట్లు ఎక్కారు. వీడియో తీస్తున్నానని చెప్పేసి నవ్వుతున్నారు అనమాట. సో గుడంతా చాలా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పాతవన్నీ ఇరిపేసి కొత్తగా కడుతున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ అన్ని షాపులు ఉండేవి, కుందెలు కానీ బఠానీలు బొమ్మలు అన్నీ అమ్మేవారు. ఇప్పుడు అవన్నీ ఇరిపేసి కొత్త షాపులు కడుతున్నారు. ఆ షాపులన్నీ కొంచెం పైకి పెట్టారన్నమాట, అందాక రేకుల షెడ్లో పెట్టారు. మేబీ ఇక్కడికి వస్తారో రారో అనేది మనకి తెలియదు. టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది, అంత హెవీ క్రౌడ్ అయితే లేరు. సో సింహాచలం దర్శనం కనీసం నెలకు ఒకసారైనా వెళ్ళాలి అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. సో మేమైతే టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. మొబైల్స్ ఇచ్చేసేయాలి ఫస్ట్, సో అదే చెప్తుందనమాట, మొబైల్స్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఈవినింగ్ భరతనాట్యం చేస్తున్నారు, చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. నా దగ్గర అప్పటికి మొబైల్ లేదు వీడియో తీయడానికి. ఆల్మోస్ట్ నేను మొబైల్ ఇచ్చేసాను అనమాట. న్యూ కపుల్ ఫోటోషూట్ తీసుకుంటున్నారు. కానీ చిన్నపిల్లలు చాలా బాగా చేస్తున్నారు భరతనాట్యం అయితే. సో మొబైల్ ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేద్దును. అప్పటికే నేను మొబైల్ ఇచ్చేసి ఆల్మోస్ట్ లైన్లోకి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నుండి కనిపించింది, ఆ తర్వాత వచ్చి చూసాం కానీ లాస్ట్ సాంగ్ మొబైల్ తెచ్చినప్పటికీ వాళ్ళది ఇంకా అయిపోయింది. సో దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా అయింది. 10 to 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది మాకు. చాలామంది దర్శనం అయ్యి వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్. కొంతమంది అయితే ఇక్కడే ఉండి మధ్యాహ్నం లంచ్ పెడతారు కదా, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్తారు, ఎందుకంటే చాలా దూరాల నుండి వస్తారు. మేమైతే దగ్గరలో ఉన్నాం కానీ చాలామంది ఒరిస్సా వేరే ఊర్ల నుండి కూడా వస్తారు. మనకి సింహాచలం అంటే తెలిసిందే కదా మీ అందరికీ. మీరు ఎన్నిసార్లు వెళ్తారు నెలకి? మేమైతే ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా వెళ్తాము. కొన్ని మంత్స్ అవ్వదులేండి, కానీ ఎప్పుడు అనుకుంటాను నెలకు ఒక్కసారైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం నుండి ట్రై చేస్తాము.
అండ్ ఎంత బాగా కనిపిస్తుందో ఈవినింగ్ కదా, వెదర్ ఎంత బాగుందో, చాలా కూల్గా ఉంది. ఎక్కువ స్వామిలు, శివయ్యలు, తర్వాత భవానీలే ఉన్నారు ఎక్కడ చూసినా. ఎటు పక్క చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఎంత అదృష్టం చేసుకున్నామో మేమైతే. మేము ముందు రోజు వెళ్ళాలనుకున్నాము, అవ్వలేదు. నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. ఇది మేబీ ఇది చూడ్డానికేమో స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఫొటోస్ తీసుకొని ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇలా స్వామివారిని ఊరేగించి అక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసారా శతగోపం, అది స్వామివారికి అలంకరిస్తారంట. హారతి ఇచ్చి ఆ శతగోపురం మాకు పెట్టారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. ఎంత బాగా అనిపించిందో నాకైతే నిజంగా. మనసంతా చాలా కూల్గా ప్రశాంతంగా ఉన్నది. సో చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో హారతి ఇచ్చి చూసారా శతగోపం పెడుతున్నారు. అదృష్టం చేసుకున్నాం మేమైతే నిజంగా. హ్యాపీగా ఉంది. దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ఇంకా స్టెప్స్ దిగాలి అంతే. ఓకే, బాయ్ బాయ్.